ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు. ఈ పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మీద తిరగబడుతున్నారు. ఎద్దు తన కామాందుని ఎరిగిద్ది, గాడిద తన సొంత యజమాని దొడ్డి తెలుసుకునిద్ది. ఈ ప్రజలకు తెలివి లేదు, ఈ ప్రజలకు వివేకము లేదు. తాను సృజించిన దేవుణ్ణి సైతం మర్చిపోవటానికి ఏమాత్రము కూడా ఆలోచన లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. ఈ మాటలు దేవుడు ఆకాశానికి భూమికి చెబుతున్నాడు అన్నమాట. మనుషులు వింటలా. నేను పిలిచినప్పుడు ఎవడు నా పిలుపుకు లోబడట్లా. నేను పిలుస్తూ ఉంటే వారు వారి ముఖాన్ని కాకోకుండా వారు వీపును చూపిస్తున్నారట. ఇప్పుడు కాదు, సమయం ఉందని. ఎందుకు అంటే దేవుడు మంచి ఉద్దేశంతో మనుషుడిని సృజిస్తే ఈ మనుషుడు లోకములో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా బానిసైపోతున్నాడు. బానిసైపోయి చెడిపోతున్నాడు. వాడు చెడగొట్టాడు, వీడు చెడగొట్టాడు, వారు చెడగొట్టారు, వీరు నీకు నువ్వే చెడిపోతున్నావు. అలాగే వారు కొన్ని పాపాలు చేయమని నిన్ను పురికొల్పినప్పుడు, ప్రేరేపించబడినప్పుడు వాటిని మాత్రం నువ్వెందుకు చేస్తున్నావు? వీటి వల్ల నా కుటుంబం పాడైపోయింది, వీటి వల్ల నేను పాడైపోతాను, ఈ చెడ్డ వ్యసనాలు వలన నేను ఎదుగు పొదుగులేని జీవితాన్ని జీవించాలి, ఆకలి దప్పులతో అలమటించాలి, వస్త్రహీనతతో అలమటించాలి, ఎండకి ఎండి వానకు తడిచే ఆ గృహాల్లో నేను నివసించాలి. సో నాకు ఉన్నటువంటి బలహీనతలన్నీ తీసేసుకుంటే, నా కష్టార్జితాన్ని జాగ్రత్తగా నేను ఖర్చు పెట్టుకుంటే నా బిడ్డలకు నాకు ఏ లోటు ఏ కొరత ఉండదు అనే ఒక ఆలోచన గ్రహింపు నీకు ఎందుకు రావట్లేదు? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు. ఎంతకాలం వారి మాట వీరి మాట విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నీకంటూ ఒక సెల్ఫ్ ఉండదా? నీ కుటుంబానికి ఒక సెల్ఫ్ ఉండదా? నీకు ఏదైనా సమస్య వస్తే ఎవడన్నా నిలబడి తీరుస్తాడా? ఎవరు తీర్చరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన సమస్తమైన ఆశీర్వాదాలన్నింటినీ నువ్వు దుర్వినియోగం చేసుకోవద్దు, జాగ్రత్తగా చేసుకో. నువ్వు జాగ్రత్త చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. చూడండి, నోవాహు దినముల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. ఏం జరిగిందంటే, దేవుడు భూలోకమును చూసినప్పుడు దేవుని సన్నిధిలో భూలోకము చెడిపోయి ఉన్నది, అది బలాత్కారం చేత నింపబడి ఉన్నది. కనికరం, జాలి, ప్రేమ, దయ లేకోకుండా మనుషులు పట్టుకొని చంపేస్తూ ఉన్నారు. ఘోరాతి ఘోరంగా, బహు క్రూరంగా చంపేస్తూ ఉన్నారు ప్రియమైన వారలారా. ఎందుకంటే బలవంతుడు బలహీనుడి మీద జులుం చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. బలహీనుడినే బాధ పెడుతున్నాడు, బలహీనుడినే దోచుకుంటున్నాడు బలవంతుడు.